అమెరికాకు చెందిన కృత్రిమ మేధా సంస్థ ఓపెన్ ఏఐ భారత్ లోని డేటా సెంటర్ల కంపెనీలతో చర్చలు జరుపుతోంది. వీటిల్లో సిఫీ టెక్నాలజీస్, ఏటా డేటా సర్వీసెస్, ఈ నెట్వర్క్స్, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా చేపట్టిన గ్లోబల్ జాయింట్ వెంచర్ స్టార్ గేట్ ను భారత్ కు తీసుకురావడంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. మరోవైపు ఓపెన్ ఏఐ గత 6 నెలలుగా చమురు, టెలికాం రంగ సంస్థ రిలయన్స్ తో కూడా చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థే వెల్లడించింది. అయితే ఇప్పటికే రిలయన్స్ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ ను జామ్ నగర్ లో నిర్మించేందుకు సిద్ధమైంది. మరోవైపు రిలయన్స్ ఓపెన్ ఏఐ ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ప్రస్తుతం చర్చలు డేటా కంపెనీల ఏర్పాటు, వాటికి అవసరమైన విద్యుత్, ఇతర సరఫరాల లభ్యత వంటి వాటిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. స్టార్ గిట్ ప్రాజెక్టును తమ దేశానికి తీసుకురావాలని కొన్నాళ్ల క్రితం భారత ప్రభుత్వం ఓపెన్ ఏఐ ను కోరింది. భారతీయుల డేటాను స్థానికంగా ఉంచేటట్లు చేయటమే దీని లక్ష్యం. ఈ నేపథ్యంలో తాజాగా చర్చలు మొదలయ్యాయి. భారత ప్రభుత్వం కూడా దీనిలో కొన్ని $1 బిలియన్ మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది.